తెలుగు భాషకు అరుదైన గౌరవం దక్కాలని ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష ఉన్నతమైనదని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. విశ్రాంతి జస్టిస్ ఎన్వి రమణ. చరిత్ర అనేటటువంటి అనుసరించేటటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష లేకపోతే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మీద కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒక విషయాన్ని ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి శక్తి మరి తెలుగు భాషలో పరిపాలన జరిగితే ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే తప్పనిసరిగా ప్రజలకి వాళ్ళ మాతృభాషలో ప్రశ్నించే అధికారాన్ని ఇవ్వాలా. అది ఇవ్వాలంటే తెలుగు భాషకు పెట్టి ప్రతిష్ట లభించాలా, దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు ఈ సందర్భంగా నా మిత్రుడు మండల ప్రసాద్ చెప్పినటువంటి ఒక కథ చెప్తాను. అదేంటంటే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ప్రజల కోరిక మేరకు కానీ వ్యతిరేకత మేరకు కానీ రాష్ట్రాలు విభజించబడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి తర్వాత తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉండేది మనకి. పొట్టి శ్రీరామరావు గారి పేరుతో ఎన్టీ రామారావు గారు, నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు యూనివర్సిటీ అనేటటువంటి ఏర్పడటం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని విభజన చేయడం జరగల. మరి అది తక్షణమే పూనుకొని, ఎందుకంటే దాన్ని తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు నుంచి మరి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది. మరి ఇక్కడికి తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా,